దానికోసం ప్రిపేర్ అయ్యి ఎంతో ఆశతో రాత్రి పగలు అనేది లేకుండా తెలంగాణ ఉద్యమం చరిత్రను చదువుతూ అందులో తెలంగాణ ప్రభుత్వంలో ఒక ఉద్యోగం చేయాలి, ప్రభుత్వ ఉద్యోగం సాధించుకోవాలి అనే కోరికతో ఆశయాలు ఆకాంక్షలకు నా వంతు సహాయంగా నేను ప్రభుత్వ సేవ చేయాలని ఎంతో ప్రిపేర్ అయ్యాను. కానీ లాస్ట్ టైం జరిగిన గ్రూప్ 1 ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని వెయిట్ చేసిన గ్రూప్ 1లో లాస్ట్ టైం వచ్చిన గ్రూప్ 1 ప్రిపరేషన్లో ఆ ఎగ్జామ్లో కానీ ఆ ప్రశ్నాపత్రంలో కానీ ఎటువంటి సరి అయినది ప్రశ్నలు సమాధానాలు తెలుగు మీడియం అభ్యర్థులకు ఎటువంటి ఉపకారము లేదు. ఆ ప్రిపరేషన్లో కూడా ఎగ్జామ్ పెట్టడంలోనే టీజీపీఎస్సీ నుంచి ఎటువంటి దారి దొరకలేదు. అసలు సమాధానాలు ప్రశ్నలు ఎగ్జామ్స్ వీటితోనే విద్యార్థులంతా గందరగోళం గురైపోయారు. రాసిన అభ్యర్థుల్లో ఇప్పుడు ప్రిలిమ్స్లో కూడా జెన్యూన్గా క్వాలిఫై అయిన అభ్యర్థులు మన తెలంగాణ అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు? తెలంగాణ అభ్యర్థి నా దృష్టిలో అయితే తెలంగాణ అభ్యర్థులకి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన నా అన్నలు తమ్ముళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదు. నాతో పాటుగా కూడా ప్రభుత్వం సరైన నోటిఫికేషను సరైన టైంలో ఇవ్వడం లేదు, జాబ్ క్యాలెండర్లు ప్రకటించడం లేదు, పెట్టిన ఎగ్జామ్స్లో అంతా గందరగోళము, రాస్తున్న అభ్యర్థుల్లో ఆందోళన, టైంకి ఎగ్జామ్స్ కరెక్ట్గా నిర్వహించకపోవడం, ఇవన్నీ సమస్యలతో గ్రామీణ ప్రాంతాల నుంచి కానీ ఇక్కడ గృహిణీలు కానీ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడే ఏ ఒక్కరికి కూడా సరైన న్యాయం జరగడం లేదు. కనీసం నవకల్పన ఉద్యోగాల విషయంలో కొత్త ఉద్యోగాల కోసం నవకల్పన కూడా ఎటువంటి లేదు. వాళ్ళకి కావాల్సిన ఎటువంటి సదుపాయాలు కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ద్వారా ఏది జరగడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంను తెచ్చుకున్నది తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నది నీళ్లు నిధులు నియామకాల కోసం. నిధుల విషయంలో మనకి కొంతమేర న్యాయం జరిగింది, కానీ నియామకాల విషయంలో ఎటువంటి న్యాయం కూడా జరగడం లేదు. దానికోసమే ఈరోజు ఇంతమంది అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ కూడా ధర్నాలు రోడ్లపైన న్యాయ పోరాటాలు చేయడానికి ముందుకొస్తున్నాం. దీనికి సరి అయిన మార్గం మళ్ళీ మనకు సంబంధించిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మనకు కావాల్సిన దానికోసం మనం గట్టిగా పోరాడి మోసపోయిన మన ఉద్యోగాలను మనం తెచ్చుకోగలిగితే మనకు సరి అయిన న్యాయం జరుగుతుంది. జై తెలంగాణ. వెంకటేష్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా వారి రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యలు కాంగ్రెస్ అరాచకాల గురించి వెంకటేష్ను మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణకు వచ్చినటువంటి నిరుద్యోగ మిత్రులందరికీ కూడా నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు అంటే ఎలక్షన్కు ముందు అన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ డిఎస్సి కానీ పోలీస్ రిక్రూట్మెంట్ కానీ అన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి. ఏదో ఒక ఉద్యోగం కొట్టుకొని పోదామని చెప్పి సీరియస్గా మేమందరం కూడా ప్రిపరేషన్ అవుతున్న తరుణంలో దళిద్రులు ఎక్కడి నుంచి వచ్చారో కానీ మమ్మల్ని ఇప్పటికీ రోడ్ల పాలు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ అంటే ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీగా మేము రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఊగదంపుడు ఉపన్యాసాలని ఆయన ముఖం చూసి ఓట్లేదు. కోదండరాం సారు తెలంగాణ ఉద్యమకారుడు అయినటువంటి కోదండరాం సార్ను చూసి మేము ఓట్లేసినాం. ఆ రోజు ఆకునూరి మురళి బల్మూరు వెంకట్ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరకు వచ్చి 2 లక్షల ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, టీజీపీఎస్ యూపీపీఎస్సీ తరలో టీజీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ రూపొందిస్తామంటే వాళ్ళందరి మాటలు నమ్మి మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినాం. అదేవిధంగా కోదండరాం సార్ కానీ ఆకునూరు మురళి సార్ కానీ బల్మూరు వెంకట్ కానీ వీళ్ళందరూ నిరుద్యోగులు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి, బుక్కులన్నీ పక్కకు పెట్టండి, గ్రామాల్లోకి వెళ్ళండి అని చెప్పిర్రు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిర్రు. ఈరోజు 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలపై కనీసం వాళ్ళని కలిసి వినతి పత్రం ఇస్తామంటే కూడా పోలీసు వాళ్ళని పెట్టి అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. గ్రూప్ 1లోనే కాదు డిఎస్సిలో కూడా అక్రమాలు జరిగినాయి. చాలామంది గ్రూప్ 1 మీదే వెళ్ళిపోతుర్రు. డిఎస్సిలో కూడా ఫేక్ బోనఫైడ్లు పెట్టి చాలామంది హైదరాబాద్లో జాబులు కొట్టిర్రు. ఇంకో విషయం ఏంటంటే గ్రూప్ 1లో జరిగినటువంటి అక్రమాల పైన
ఈరోజు సింగిల్ బెంచ్ పైన మాకు అనుకూలంగా జడ్జిమెంట్ వస్తే డివిజనల్ బెంచ్లో స్టే వచ్చిన అర్ధరాత్రికే ఫలితాలు ఇచ్చిండ్రు, మెరిట్ లిస్ట్ పెట్టిండ్రు. అక్కడనే మనకు తెలిసిపోయింది గ్రూప్ 1లో ఎన్ని అక్రమాలు జరిగినాయి అని చెప్పి. అంటే నైటే మెరిట్ లిస్ట్ పెట్టి మరుసటి రోజే పేరెంట్స్ మీటింగ్ పెట్టిర్రు. పేరెంట్స్ మీటింగ్ పెట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం వాళ్ళ పేరెంట్స్, అంటే వాళ్ళు 563 మంది సెలెక్ట్ అయితే కొందరు మాత్రమే, అంటే కోటీశ్వర పిల్లలు ఎవరు అక్కడికి రాలేరు, కేవలం ఆడికి వచ్చింది 2-3 మాత్రమే. వాళ్ళు ఎట్లా అంటే పేరెంట్స్ లేనోళ్ళు, పాల ప్యాకెట్లు కొనడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితిలో మేము ఎట్లా ఉంటామని ఒక ఆమె ఏడిస్తే V6 వాళ్ళు జుమ్ చేసి మరి, అంటే వాళ్ళ కళ్ళు ఆమె ఏడుస్తుంటే ఆమె కళ్ళను జుమ్ చేసి కన్నీరును కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే మిగిలిన వాళ్ళు మొత్తం జీవో 29 కోసం కానీ జీవో 46 కోసం కానీ నిరుద్యోగులు రోడ్ల మీద పడి కొట్లాడి చచ్చిపోతుంటే కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏది కవర్ చేయలేదు. కానీ ఆ 2-3 మాత్రం కవర్ చేసి వీళ్ళు జెన్యూన్ అని పదే చూపెట్టే ప్రయత్నం మెయిన్ స్ట్రీమ్ మీడియా చేసింది. అంటే మాకు ఏది సపోర్ట్ లేదు. ప్రతిపక్షాలు నిరుద్యోగులకు సపోర్ట్ చేస్తే వాళ్ళ దగ్గరకు పోయి మాకు సపోర్ట్ చేయండి అని మేము అడిగితే వాళ్ళు డబ్బులు ఇస్తుర్రు, వీళ్ళు అమ్ముడు పోయినరు, కోవట్లు అది అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అది చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నిటినీ నెరవేర్చాలి. నెరవేర్చకపోతే అంటే తెలంగాణలో ఉన్నటువంటి 35 లక్షల మంది నిరుద్యోగులం ఏకమైతాం. మాకు ఏవైతే హామీలు ఇచ్చిందో హామీలన్నిటిని కూడా నెరవేర్చుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. గ్రూప్ 1 ఆస్పిరెంట్ ఝాన్సీ రాణి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు ఝాన్సీ రాణి. సో ఇప్పుడు ఏమైందంటే మనం ఈరోజు ఈ బాకీ కార్డ్ నిర్వహించుకోవడానికి గల కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి రాహుల్ గాంధీ గారు చిక్కట్పల్లి సెంట్రల్ లైబ్రరీకి వచ్చి మనందరికీ ఏం చెప్పిండు, 2 నెలలు మీ పుస్తకాలు పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తే మీకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, అది కూడా కేవలం ఏడాది తిరిగేలోపే ఇస్తామని చెప్పి అబద్ధమైన వాగ్దానాలు చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకున్నాడు. ఎక్కడ పోయిన ఈరోజు రాహుల్ గాంధీ రిజర్వేషన్స్ పోతున్నాయి అని చెప్పేసి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలిస్తున్న అతని పార్టీ ఏ రకంగా రిజర్వేషన్స్ ని తుంగలోకి తొక్కుతుందన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నాడు? అది జరిగిన కొన్ని రోజుల తర్వాత ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ ఇప్పిస్తామని చెప్పి తీసుకొచ్చి ఆ డిక్లరేషన్ లో భాగంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి దానికి చట్టబద్ధత కలిగిస్తామని చెప్పడం జరిగింది. అదే కాకుండా 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. అండ్ టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. అదే యూపీఎస్సీ తరహాలో ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది కదా, మళ్ళీ గ్రూప్ 1లో ఏ రకంగా మీరు యూపీఎస్సీ తరహాలో ఎగ్జామ్స్ నిర్వహించారు? ఎన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి గ్రూప్ 1 ఎగ్జామ్లో? రూల్ ఆఫ్ రిజర్వేషన్ వైలేట్ అయింది. గత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్స్కి మీరు ఎగ్జామ్స్ నిర్వహించుకుంటా మీరు ఈరోజు వినతి పత్రాలు ఇచ్చుకుంటా పోతుంటే మేము నిరుద్యోగులం, మేము సోయలోనలం కాదు, మేము మీలాకేం తెలివి తక్కువ దద్దమలం కాదు, మాకు అన్ని రకాలుగా అర్థమవుతుంది ఎవరు ఏం చేస్తున్నారు మాకు అనేది. మిత్రులారా, మనమందరం గట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ లోకల్ బాడీస్లోనే కానీ వచ్చే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో కానీ కాంగ్రెస్ పార్టీని ఓడిపోయే దిశగానే మన ప్రచారం చేద్దాం. మన ఉద్యోగాలను మనం సాధించుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎలక్షన్కి ముందు రాహుల్ గాంధీ గారు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో చెప్పిండు. మళ్ళీ మన కోచింగ్ సెంటర్స్ దగ్గరికి, మన స్టడీ హాల్స్ దగ్గరికి వచ్చి మనల్ని మభ్యపెట్టి ఓట్ల ప్రచారానికి తీసుకుపోవడం జరిగింది. సో ఇక్కడ ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి గారు రావచ్చు, మనకి ఆయన అన్ని చెప్పి పార్టీలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవచ్చు, కానీ మనకు ఎవరైనా ప్రతిపక్షాలు సపోర్ట్ చేస్తుంటే మనని పేడ అట్లీస్ట్ అనడం, మనం ఆ పార్టీ ఈ పార్టీ ట్రాప్లలో ఉన్నామని చెప్పడం, ఆ పార్టీ కార్యకర్తమని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం ఉద్యోగాలు చేయాల్సిన మనము ఉద్యమాల బాట పట్టినాం. పెన్ను పేపర్ పట్టుకోవాల్సిన మనము పిటిషన్ పేపర్లు పట్టుకొని కోట్ల చుట్టూ ప్లకార్డ్స్ పట్టుకొని రోడ్ల పొంటి దిగాల్సిన పరిస్థితి మనకు ఎందుకు ఏర్పడ్డది? అందుకనే మనం ఇంతవరకు చదువుకుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాంగ్రెస్ పార్టీకి చాలా గట్టిగా బుద్ధి చెప్పాలి, మన సత్తా ఏందో చూపించాలి. కాంగ్రెస్ పార్టీని అసలు జన్మల నమ్మద్దు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నిరుద్యోగుల ఐక్యత, జై తెలంగాణ. దామోదర్ రెడ్డి.
ముందుగా ఇక్కడికి వచ్చిన నిరుద్యోగ మిత్రులందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల్లో ప్రధాన సమస్య మన నిరుద్యోగ సమస్య. వీళ్ళు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినా కానీ ఇంతవరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా నిరుద్యోగులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చే ముందు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి వచ్చారు, దిల్సుఖ్నగర్ చౌరస్తాకు వచ్చారు, కార్నర్ మీటింగులు పెట్టి కూడా ఆ రోజు మీ అధికారులకు వచ్చిన తర్వాత వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు భర్తీ చేస్తామని చెప్పి ఈరోజు నిరుద్యోగులను విస్మరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ళు నిజంగా నిరుద్యోగుల కోసం ప్రభుత్వం ఏర్పడిందా లేకపోతే వీళ్ళు వాటాలు పంచుకోవడానికి ప్రభుత్వం ఏర్పడిందా కూడా అర్థం కాని పరిస్థితున్నది ఇక్కడ. ఎందుకంటే ఆనాడు గ్రూప్ 1 కోసం పోరాడుతుంటే నిరుద్యోగులను కూడా చూడకుండా మా మీద అక్రమ కేసులు బనాయించి 3 నెలల పాటు నాంపల్లి కోర్టులు తిప్పినారు. మేము నిరుద్యోగులు అనుకున్నారా, నక్సలైట్లు అనుకున్నారా? నిరుద్యోగులు మీరు చేయాల్సిన పని ఇదా? కాబట్టి తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతిసారి మాట్లాడుతూ 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలకి నువ్వు నియామక పత్రాలు ఇచ్చుకుంటా నువ్వు ఎట్లా ఇచ్చినట్టయితే అని చెప్పేసి కూడా నిరుద్యోగులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అసలు మాకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా రాష్ట్రానికి కూడా విద్యాశాఖ మంత్రి లేడు. అలాగే ఇంకా 2 సార్లు కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. 2 సార్లు కూడా అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా విడుదల చేయలేదు. కాబట్టి ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే పడదని చెప్పేసి కోరుతా ఉన్నాం. అండ్ అలాగే మేబీ త్వరలో వచ్చేటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ కూడా త్వరలో కసరత్తు చేసినని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇదంతా కుదిరిన ముచ్చలా కనిపిస్తూ ఉంది. అదే కాబట్టి మరి కాసేపట్లోనే మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అలాగే మన హరీష్ అన్న గారు కూడా మరి కాసేపట్లో స్టేజ్ మీదకి రాబోతా ఉన్నారు. అది అలాగే ఈలోపు కూడా నేను ఉద్యోగ నోటిఫికేషన్ గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ నోటిఫికేషన్ ఉన్నటువంటి జియో 46 రిలీజ్ చేస్తాం, జియో 46 రద్దు చేస్తామని చెప్పినారు. ఆ జియో 46 ఏం రద్దు కాలేదు. అలాగే విద్యుత్ శాఖలో ఉన్నటువంటి టీఎస్ ఎన్పీడీసీఎల్ అండ్ టీఎస్ఎస్పీలో పవర్ సెక్టర్ వాళ్ళు కూడా ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే చాలా మంది నిరుద్యోగులు కూడా మెగా డిఎస్సీ కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు కళ్ళు వాచేలా కాళ్ళు తిరిగేటట్టు కూడా మొత్తం తెలంగాణ మొత్తం కూడా ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే మా మెయిన్ డిమాండ్ ఇక్కడ ఒకటే, మీరు ఇస్తున్నటువంటి ఉద్యోగ జాబ్ క్యాలెండర్ ఎక్కడ? ఆ రోజు మీ రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి వచ్చి నిరుద్యోగులను మభ్యపెట్టి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి తర్వాత మా ఉద్యోగ నోటిఫికేషన్ ఎక్కడా అని చెప్పేసి మేము ధర్నాలు చేస్తుంటే నిరుద్యోగుల వీపులు పలగొట్టారు పోలీసులు. ఎక్కడికక్కడ ప్రశ్నిస్తే గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా ఉద్యోగ నోటిఫికేషన్ ఎక్కడ అని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేద్దామంటే అక్రమ అరెస్టులు చేస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇదేనా మీ ప్రజాప్రభుత్వం? ఆనాడు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజాభవన్ ముందర ఉన్నటువంటి కంచు కోట బద్దలు కొడుతున్నాం, ఇందిరమ్మ రాజు వస్తుంది, ప్రజాప్రభుత్వం అని చెప్పేసి వచ్చిన మీరు ఈరోజు అరాజక పాలన చేస్తూ ఉన్నారు. మీరు వచ్చిన తర్వాత వచ్చిన నోటిఫికేషన్ 2 నోటిఫికేషన్లు, ఉద్యోగ నోటిఫికేషన్ అయితే ఇంతవరకు ఒకటి కూడా రాలే. మీరు వచ్చిన తర్వాత వచ్చిన నోటిఫికేషన్ 2 నోటిఫికేషన్, అది ఒకటి లిక్కర్ నోటిఫికేషన్, మాకు దాంతో సంబంధం లేదు. కాబట్టి త్వరలోనే స్థానిక సంస్థ ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. కాబట్టి ఆ రోజు మీరు ఏ విధంగా మిమ్మల్ని గెలిపించడానికి మేము ఏ విధంగా తిరిగినామో ఈరోజు స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా ఊరు వాడ జిల్లా తెలంగాణ మొత్తం తిరిగి కూడా మీరు ఏ విధంగా గెలుస్తారో మేము చూస్తామని చెప్పేసి ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ స్టేజ్ ప్రకారం తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇంతమంది నిరుద్యోగులు అరిగోత పడతా ఉన్నా, మీకు కనపడట్లేదా? ఎంతమంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు? సుమారు 20 లక్షల మంది నిరుద్యోగులు కూడా మీరు అధికారంలోకి వస్తే ఉద్యోగ నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి కూడా మీకు ఓట్లేసి చాలా మంది నిరుద్యోగులు కూడా పాపం తినడానికి కూడా తిండి లేకుండా చిక్కడపల్లి లైబ్రరీలో 5 రూపాయలు భోజనం చేసుకుంటా, క్యాటరింగ్ పనులు పోకుండా పోకుండా. ఎందుకంటే ఇక్కడ మా కడుపు మంట ఎవరు చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మా నిరుద్యోగ సమస్య చెప్పడానికి మాకు సరైన వేదిక, చక్కటి వేదిక కూడా దొరకట్లేదు. అండ్ అలాగే మా దిల్సుఖ్నగర్లో మన మిత్రులు ఎస్ఐఎన్ కానిస్టేబుల్ మిత్రులు కూడా వాళ్ళు కూడా సుమారు 15,000 ఎస్ఐఎన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా విడుదలకు సిద్ధంగా ఉందని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఎవరు విడుదల చేయలేదు. అలాగే గ్రూప్స్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. అలాగే మీరు ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే గ్రూప్ 1లో తీసుకొచ్చి ఒక జొంగ జీవో తీసుకొచ్చి జియో 20 అని చెప్పేసి ఒక జీవోని తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఉరితా లెక్క తయారు చేసి మీరు ఆ జియో 20 అని తీసుకొచ్చి నిరుద్యోగులు కూడా అన్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వాస్తవాన్ని కూడా పాపం వాళ్ళ వాటాల గురించి వాళ్ళు తెలుసుకోవడానికి అసలు మనం కరెక్ట్గా మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మనం విమర్శించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ పరువు వాళ్ళే తీసుకుంటారు.
ఫస్ట్ వాళ్ళకి సోయి ఉండదు, ఏం మాట్లాడో తెలియదు. ఒక ఆయన 60,000 ఉద్యోగాలు అంటారు, ఒక ఆయన 70,000 అంటారు, ఒక ఆయన 1,00,000 అంటే 1,20,000 అంటారు. ఇంకా రెండు రోజులు అయితే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం కదా టాటా బై బై అంటారు. కాబట్టి నిరుద్యోగులారా ఇప్పటికైనా మేలుకోవాలా? ఎందుకంటే సమస్య మనది కాబట్టి మనం బయటకు వచ్చి పోరాడాలి. సమయం ఉన్నప్పుడు పోరాడదాం, లేనప్పుడు మంచిగా ప్రశాంతంగా మనం కూడా లైబ్రరీ కూర్చొని బుక్కులు పట్టుకొని చదువుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతమంది నిరుద్యోగులను చూసైనా కనీసం ఈ ప్రభుత్వానికి సిగ్గొస్తుందో లచ్చొస్తుందో అని చెప్పేసి ఇప్పటికైనా చూద్దాం. ఎందుకంటే ఎన్ని చేసినా కూడా వీళ్ళకి చీమగుండేది కూడా ఏముండదు, వీళ్ళకి సిగ్గుండదు లచ్చుండదు ఏముండదు, ఎంత చెప్పినా ఒకటే. ఇక్కడ చాలా మంది మన పోలీసు మిత్రులు కూడా బయట ఉండి ఎదురు చూస్తూ ఉన్నారు, చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే పక్కనే సెక్రటేరియట్ ఉంది, ఇక్కడ చూస్తేనే సుమారు 2,000 మంది నిరుద్యోగుల వరకు ఉన్నాం. ఇటు నుంచి ఇటు పోయి మళ్ళీ సెక్రటేరియట్ ముట్టడిస్తారా అని చెప్పేసి వాళ్ళు కూడా భయపడతా ఉన్నారు. కాబట్టి అట్లాంటిది ఏం జరగవు. ఎందుకంటే మాకు ఇచ్చిన అవకాశం మేము వేయించుకుంటాం. ఎందుకంటే మేము నిరుద్యోగులం, మాకు ఏ విధంగా ఉండాలో, మాకు ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా అందరితో మెలగాలో మాకు కూడా తెలుసు. కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఈరోజు స్టడీ హాల్లో కానీ హాస్టల్లో కానీ మగ్గిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఒక గ్రూప్స్ కోచింగ్ వెళ్దామంటే ఇన్స్టిట్యూట్లో ఫీజు 70,000 80,000 కట్టాలి. ఇంటి దగ్గరనేమో చూస్తుంటే ఇంటి దగ్గర చూస్తేనేమో అమ్మ నాన్న కూలీ చేసుకునే పని, లేకుంటే ఇంటి దగ్గర బంగారం తాకట్టు పెట్టి చదువుకునే అభ్యర్థులు ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లు వేరే వాళ్ళతో భర్తీ చేసుకుంటా నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నది. వీళ్ళ చరిత్ర మొత్తం తీసి ఒక సినిమా కూడా సరిపోదు, ఒక రోజు మొత్తం కూడా సరిపోదు వీళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే. ఎందుకంటే 2 సంవత్సరాల్లో వీళ్ళు చేయాల్సింది మొత్తం చేసిర్రు, మొత్తం ఆగం పట్టించారు తెలంగాణ మొత్తం కూడా. ఒక నిరుద్యోగే కాదు, రైతులు ఆనందంగా లేరు, ఉద్యోగస్తులు ఆనందంగా లేరు, నిరుద్యోగులు ఆనందంగా కూడా ఎవరూ లేరు. ఈరోజు మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క ఎందుకంటే ఇక్కడ చిన్న మీకు లాజిక్ చెప్పాలి. వాస్తవానికి నేను వచ్చి ఇక్కడ సుమారు నేను నేరేంజల్ నుంచి రావడం జరిగింది. వచ్చేటప్పుడు కూడా ఇంటి దగ్గరికి పోలీసులు వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు ఏం చెప్పి అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదా మీ ప్రజాప్రభుత్వం, ఇదా మీ ప్రజాపాలన అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను ఎక్కడికి పోతే మీకు ఎందుకండి, ప్రజాస్వామ్యంలో నాకు ఎక్కడికి వెళ్ళే ఎక్కువ ఉంది, నాకు ఉంది. కాబట్టి నువ్వు గతంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ నేను ఇచ్చినని చెప్పుకుంటా, అలాగే ఇంకా ఏదో తిమ్మిడి మమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే నిరుద్యోగుల గొంతు కూడా నొక్కాలని చూస్తూ ఉన్నారు. మా ఉద్యోగ నోటిఫికేషన్ ఎక్కడ అని చెప్పేసి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఈరోజు. అలాగే ఇంకో విషయం కూడా చెప్పాలి, ఇక్కడ స్వయాన సరే మాకు ముఖ్యమంత్రి గారి మీద అంటే నమ్మకం లేదు, సరే డిప్యూటీ సీఎం గారు అంటే కొంచెం ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి వారు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి వారి మీద కొంచెం మాకు నమ్మకం ఉండే, కానీ మాకు ఇవాళ అది కూడా పోయింది. ఎందుకంటే 2 సార్లు జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ప్రవేశపెట్టారు. ఆ జాబ్ క్యాలెండర్ వల్ల జాబులు లేవు, పాలేవు. వీళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఇక అగమ్యగోచరంగా అయిపోయినది. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. రాక ఒకసారి అధికారంలోకి వచ్చారు, ఉన్న 5 సంవత్సరాలు దండుకుందాం అవతల పడదామనే చూస్తున్నారు, కానీ ఒక్కరైనా పట్టించుకుందాం. ఈరోజు హైడ్రా బాధితులు కానీ, నిరుద్యోగులు కానీ, రైతులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఎవరన్నా ఉన్నారా? ఇంకో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతిసారి మాట్లాడుతూ ఉంటారు ఒకటే మాట, అశోక్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగులు ఉద్యోగాలు వద్దరని ధర్నా చేస్తారని చెప్తా ఉన్నాడు. నేను ఈ వేదిక మీద నుంచి సవాల్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి నువ్వు వస్తావా, నీ మంత్రివర్గం వస్తుందా, నీ కాంతాన్ని మొత్తం తీసుకుని అశోక్ నగర్ చౌరస్తా దగ్గరికి రా. 1000 మంది మేము వస్తాం నిరుద్యోగులు అందరం. నువ్వెన్ని ఉద్యోగాలు ఇచ్చినావో, మేవెన్ని ఉద్యోగాలు తీసుకున్నావో మొత్తం బహిరంగ చర్చ పెడదాం. అప్పుడు ఈ సకాలం ఏందో బయట పడితే అప్పుడు బయట బయలుతాయి. ఎవరో కాదు, మొత్తం అందరూ మీడియా వెళుతాం. ఇటు 1000 మంది నిరుద్యోగులను కూర్చుంటాం, ఇటు మీ మంత్రివర్గం మీరు కూర్చోండి. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో అప్పుడు బయట పడుతుంది, మేము కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మాట్లాడితే నిరుద్యోగులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంటికి పోలీసులను పంపించడం, ఫోన్లు ట్రేస్ చేయడం, గ్రూప్ 1 సమయంలో మీడియా సమావేశం పెట్టని చెప్పేసి కూడా నా మీద ఆ చిక్కడపల్లి లైబ్రరీ పోలీసులు పెట్టి కేసు పెట్టి 3 నెలలు నాంపల్లి కోర్టు చుట్టూ తిప్పినారు. ఎప్పుడు పడితే అప్పుడు ఇట్లా ఇబ్బంది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రానికి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేదు కాబట్టి విద్యా వ్యవస్థ సరిగా లేదు, రాష్ట్రానికి హోంమంత్రి కూడా సరిగా లేదు కాబట్టి పాలన కూడా అస్తవ్యస్తంగా ఉన్నది. అవునా? కాబట్టి ఇప్పటికైనా సరే నిరుద్యోగులారా మేల్కోండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు చాలా ఉన్నాయి. సరే మనకి సమయభావం వల్ల కూడా, ఎందుకంటే చాలా మంది ఉన్నారు వక్తలు మాట్లాడాల్సిన వాళ్ళు. అలాగే గ్రూప్ 1లో J20 రద్దు చేయాలని, అలాగే గ్రూప్ 2 పోస్టులు కూడా తొందరగా విడుదల చేయాలని, అలాగే మెగా డిఎస్సి కూడా వెంటనే విడుదల అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఇంకా చాలా మంది కూడా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు తెలంగాణ ఇవ్వడానికి 60 సంవత్సరాలు పట్టింది. ఇక మనకు ఉద్యోగ నోటిఫికేషన్ ఏమి ఇస్తారు? ఉన్నాయని వీళ్ళు అమ్ముకోవడం సరిపోయింది. గ్రూప్ 1 అమ్ముకోవడం, గ్రూప్ 2 అమ్ముకోవడం, ఆ జీపీఓ పోస్టులు కూడా అమ్ముకోవడం సరిపోయింది. ఇక మనకి ఆడిస్తారు ఉద్యోగ నోటిఫికేషన్లు. ఏదో మభ్య పెట్టి ఇప్పుడు అధికారులకు వచ్చి నిరుద్యోగులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి తస్మాత్ మళ్ళీ చెప్తున్నా, ఒక 2 నిమిషాలు నేను ముగిసేస్తా. తర్వాత వచ్చేటువంటి స్థానిక సంస్థ ఎలక్షన్లో నిరుద్యోగులు అందరం కూడా నిలబడి మీ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తామని చెప్పేసి కూడా సభ వేదిక నుంచి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నిరుద్యోగులు అందరం కూడా మనం ఏకం కావాల్సిన సమయం వచ్చింది. కాబట్టి ఈ సమయం నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాకేష్ రెడ్డి అని కూడా పెద్ద కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. అందరూ గట్టిగా చెప్పాలి ఒకసారి, జై తెలంగాణ, జై తెలంగాణ. గట్టిగా వినపడట్లేదు, తినరాలేదా ఏంది? అందరూ తిన్నారా పొద్దున? గట్టిగా చెప్పాలి, జై తెలంగాణ. ఇక్కడ మొత్తం కూడా సెక్రటరీకి వినపడాలా?
సెక్రటరీ వినపడాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నిరుద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి, నిరుద్యోగుల ఐక్యత. వర్ధిల్లాలి. 2 లక్షల ఉద్యోగాలు వెంటనే 2 లక్షల ఉద్యోగాలు వెంటనే. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాకేష్ రెడ్డి అన్న కూడా పెద్ద కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చాలా చాలా ధన్యవాదాలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర, ఇంటింటికి మట్టిపోయి అన్నట్టు గ్రామాల్లో నుండి నగరానికి వచ్చి అశోక్ నగర్కు, దిల్సుఖ్ నగర్కు వచ్చి కోచింగ్ సెంటర్లలో మగ్గుతూ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మెగా డిఎస్సీ ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం అని చెప్పేసి అనేక హామీలు ఇచ్చి మీరు ఊళ్ళల్లో పోయి అమ్మాదాతల కాళ్ళు మొక్కిన మా కాంగ్రెస్ పార్టీని తీసుకురాగానే 1 సంవత్సరం లోపలనే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నమ్మబలికితే అప్పుడు అందరూ వచ్చి